చూసి రావణాసురుడు ఆశ్చర్యపోయాడు. మన అసలైన ఆస్తి నా దగ్గర ఉండంగా ఇంకా అవన్నీ ఎందుకు అన్నాడు. అవన్నీ ఎందుకు, మా నగలు చూసావా, మా చీరలు చూసావా ఎంత బాగా. అది నిజంగా వాస్తవంగా జరిగిన స్టోరీయే. అగ్గిపెట్టెలో పట్టే చీరలు అంటారు కదా, అలాంటివన్నీ ఆ కాలంలో ఉండేవి. ఓహో, ఆయన ఇలా ఉన్నారు కాబట్టి ఆయన మహత్యం అలా ఉన్నదన్నమాట అని అనిపిస్తుంది. విజ్ఞానం, మనం చదువుకునేది విజ్ఞానం. అలాగే ఈయన మహాజ్ఞానం. వాళ్ళు అంటారు స్త్రీలు బలహీనులని. స్త్రీలు బలహీనులు కాదు, పురాణాల నుంచి స్త్రీలు. దీనికి ఒకటి అంటారు, సముద్రం ఉప్పొంగుతూ ఉంటుందట. ఎందుకంటే అందులో ఏముంటాయి, ముత్యాలు ఉంటాయి, మణులుంటాయి, రత్నాలుంటాయి. నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ రైటర్ అండ్ స్టోరీ టెల్లర్ పద్మిని భావరాజ్ గారు. నమస్తే పద్మిని గారు. నమస్తే సంగీత, ఎలా ఉన్నారు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. సూపర్ పద్మిని గారు, మీరు చాలా పుస్తకాలు రాశారు, చాలా కథలు చదివారు, ఎన్నో పుస్తకాలు చదివారు, రకరకాల అనుభవాలు మీ దగ్గర ఉన్నాయి. సో మాకు ఇవాళ చిన్న పిల్లలకి ఒక నీతి కథ ఏదైనా చెప్పగలుగుతారా? తప్పకుండా. అయితే ఈ సందర్భంగా నేను కూడా నా మనసులో ఉన్న కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. తల్లి, తండ్రి, గురువు, దైవం అని అంటూ ఉంటారు కదా, దాంతో పాటు ప్రతి ఒక్కళ్ళు దేశం అని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే దేశం పట్ల కూడా మనకు ఆ నిబద్ధత ఉండాలి, ధర్మం పట్ల నిబద్ధత ఉండాలి. ప్రతి పౌరుడు ఉదయం లేవంగానే లేదా ఏదైనా పని చేసేటప్పుడు ఇది మన దేశానికి మేలు చేసేదా కీడు చేసేదా అని ఆలోచించుకుంటే కనుక మన దేశం సుభిక్షంగా ఉంటుంది. సపోజ్ సోషల్ మీడియాలో మీరు ఏమన్నా షేర్ చేయాలనుకోండి, అది షేర్ చేసే ముందు అది మన దేశానికి మేలు చేస్తోందా కీడు చేస్తోందా అన్నది ఆలోచించుకుని చెయ్యాలి. మనకు ఆ దేశం పట్ల అంత ప్రేమ ఉండాలి. ఎందుకంటే దీనికి రాముడిని ఉదాహరణగా చెప్తారు. ఆయన లంకా రాజ్యానికి వెళ్ళారు. ఆ రాజ్యం ఎలాంటిది, మొత్తం బంగారంతో చెయ్యబడింది. అయితే ఆ రాజ్యం అంత బాగుంది కదా అని చెప్పి లక్ష్మణుడు అంటాట సంగ్రామం తర్వాత, అన్నయ్య ఇక్కడే ఉండిపోదాం, మనం ఎందుకు వెళ్ళాలి అయోధ్యకి, బంగారంతో చేయబడింది, ఇంత సంపదతో విలసిల్లుతోంది అన్నారు. అప్పుడు రాముడు అన్న మాటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఈ జననీ జన్మభూమి, నీ తల్లి ఎంత గొప్పదో నీ దేశం అంత గొప్పది. దేశం పట్ల ధర్మం పట్ల మన నిబద్ధతని పెంచుకుని మన మూలాలని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. కొంతమంది అంటారు నీతి కథలంటే కేవలం పంచతంత్రంలో కుక్క, నక్క, పిల్లి ఇలాంటి కథలు చెప్పాలి. అంటే మనం పిల్లలకి చెప్పే నీతి కథల్లో ధర్మం అనేది కాకుండా విడిగా చెప్పాలి అని అంటారు. కానీ అది నా పరంగా సాధ్యం కాదు. ఎందుకంటే నేను దానం అనుకోండి, దధీచి మహర్షి ఉన్నారు, ఆయన తన ఎముకల్ని మధించి దేవతలకు ఆయుధాలని ఇచ్చారు. అలాగే మనం శిబి చక్రవర్తి, రంతిదేవుడు, వీళ్ళందరి గురించి చదువుకున్నాం. రాముడు ఇలా ఉన్నాడు కాబట్టి మనం ఇలా ఉండాలి, రామరాజ్యం ఇలా ఎందుకు విలసిల్లింది, రాముడు ధర్మంగా ఉన్నాడు కాబట్టి విలసిల్లింది అని చెప్పుకుంటున్నాం. కాబట్టి దేశాన్ని, ధర్మాన్ని, జీవితాన్ని మూడింటిని వేరుగా చూడడం అనేది నా పరంగా కొంచెం కష్టమైన అంశం అన్నమాట. అందుకని ఆ ధర్మానికి ఒక ఉదాహరణగా నిలిచే చెక్కవేణ మహారాజు కథని ఈ రోజు నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఓ సూపర్. ఏ పుస్తకంలోది పద్మిని గారిది? గీతా ప్రెస్ వారు రామాయణ మహాభారతాల్లోని మహాపురుషులు అని ఒక పుస్తకాన్ని ముద్రించారు. మహాపురుషులు, అందులో ఉన్నది ఈ చెక్కవేణ మహారాజు గారి కథ. ఓకే, సో అది రియల్ స్టోరీయా? అది నిజంగా వాస్తవంగా జరిగిన స్టోరీయే. అది ఉందన్నమాట. అందుకని ఆ మహారాజు గారిని గురించి తెలుసుకుంటే ఓహో, ఆయన అలా ఉన్నారు కాబట్టి ఆయన మహత్యం అలా ఉన్నదన్నమాట అని అనిపిస్తుంది అన్నమాట. రైట్, సరే స్టార్ట్ చేద్దాం. రామాయణ కాలంలో చెక్కవేణ మహారాజు గారని ఒక రాజుగారు ఉండేవారు. ఆయన చాలా ధర్మాత్ముడు, సదాచార పరాయణుడు, దయామయుడు, మహాజ్ఞాని. ఇప్పుడు జ్ఞానం లేని దయ వల్ల ఉపయోగం లేదు. జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం దేనికి పనికి రావాలి, మనం సాటి మనిషి పట్ల, సాటి ప్రాణి పట్ల మరింత దయగా, ధర్మంగా ఉండడానికి, ప్రేమగా ఉండడానికి పనికి రావాలి. అది సుజ్ఞానం. మనం చదువుకునేది విజ్ఞానం. అలాగా ఈయన మహాజ్ఞానం అన్నమాట. అయితే ఆ రాజుగారికి ఒక నియమం ఉండేది. ఆ నియమం ఏంటంటే ప్రజల సొమ్ము
రాజుగారికి పన్నుల రూపంలో అన్నిటి రూపంలో వస్తుంది కదా, అది ఆయన ముట్టుకోరు. అది ఆయన ముట్టుకోకుండా జీవనం సాగించాలి. ఎందుకంటే ప్రజల సొమ్ము దేనికి వాడాలి? రాజ్యం కోసం వాడాలి తప్ప నా విలాసాల కోసం వాడకూడదు అనేది ఆయన నియమం అన్నమాట. అందుకని ఆయన ఏం చేసేవారు? వ్యవసాయం చేసేవారు. ఒక రాజు అయి ఉండి కూడా. రాజయ్యుండి రాణి గారు ఉండేది. ఆయన రాణి గారు ఏం చేసేది? నాగలి పట్టుకుని పొలంలో నాగలి లాగుతూ ఉంటే వెనకాల ఈయన విత్తనాలు చల్లేవారు. అలాగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ పొలంలో పండించుకున్న ప్రత్తిని తీసుకుని బట్టలు నేసుకుని వేసుకునేవారు. వాళ్ళ పొలంలో పండించిన ఆహారాన్ని తీసుకుని దాన్నే వాళ్ళు తినడానికి, అతిథి సత్కారాలకి అన్నిటికీ వాడుకునేవాళ్ళు. అంటే ఇంత ధర్మబద్ధమైన జీవితాన్ని రాజుగారు రాణిగారు గడిపేవారనమాట. ఇలా ఉండగా ఆ రాజ్యంలో ఒక తీర్థం వచ్చింది. మామూలుగా ఊరన్నాక రాజ్యం అన్నాక ఒక గ్రామ దేవత ఉంటుంది, ఒక ఆలయ దేవత ఉంటుంది, ఆవిడకు ఉత్సవాలు అవి చేస్తారు. అలాంటి సమయంలోనే అక్కడ ఒక తీర్థం వచ్చిందనమాట. తీర్థం వచ్చినప్పుడు అక్కడికి పెద్ద పెద్ద వైశ్యుల కుటుంబాలు, ఇతర రాజ కుటుంబాలు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా వచ్చారు? మంచి మంచి దగదగలాడే నగలు పెట్టుకున్నారు, పట్టు చీరలు, అగ్గిపెట్టెలో పట్టే చీరలు అంటారు కదా, అలాంటివన్నీ ఆ కాలంలో ఉండేవి. రత్నాలు పొదిగిన వివిధ వస్త్రాలు, బంగారంతో నేసిన చీరలు కట్టుకుని ధగధగలాడుతూ వచ్చారట. రాగానే వాళ్ళకి ఏముంటుంది? మామూలుగా ఆడవాళ్ళకి ఏముంటుంది? ఇప్పుడు నువ్వెలాంటి చీర కట్టుకున్నావు, నేను ఎలాంటి చీర కట్టుకున్నాను, నువ్వెలాంటి నగలు పెట్టుకున్నావు, నేను ఎలాంటివి పెట్టుకున్నాను. సరే, నేను ఇంత గొప్ప వైశ్యుడి ఇల్లాలని కదా, మరి అక్కడ రాణి గారు ఉన్నదట. ఆ రాణి గారు ఎలాంటి రాణి గారు? చెక్వవేణ మహారాజు గారి ఇల్లాలు. ఆవిడ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆవిడ ఏమిటి కట్టుకుందో అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆవిడ సాధారణంగా నార చీరలు ధరించి పరమ సంతోషంతో పండు ముత్తైదువుల్లాగా పసుపు కుంకుమ ధరించి చక్కగా అలా ఉందిట. ఏవో మామూలు పూసలు వేసుకుని ఉంటే, ఏమిటి ఈవిడ రాజుగారి భార్య, అయ్యో అని చెప్పి వాళ్ళు అన్నారట. మా నగలు చూసావా, మా చీరలు చూసావా ఎంత బాగున్నాయో, ఇవేమిటమ్మా నువ్వు రాజుగారి భార్య అయ్యుండి ఇలా వేసుకున్నావు, అది ఇది అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మాట్లాడి వెళ్ళారు. అప్పటిదాకా ఈ రాణి గారికి వస్తువుల మీద మోహం లేదు. కానీ వీళ్ళందరూ ఎప్పుడైతే మాట్లాడారో ఆవిడకి మోహం వచ్చేసింది. ఆవిడేమంది? రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారండి ఇదిగో నాకు కూడా వాళ్ళందరిలాగా భయంకరమైన నగలు చీరలు అన్నీ వేసుకోవాలని ఆశగా ఉందండి. అవన్నీ నాకు ఎలా అయినా మీరే తెచ్చి ఇవ్వాలి, మీరు నా భర్త కాబట్టి నా కోరిక తీర్చాల్సిన బాధ్యత మీది అని చెప్పి చెప్పింది. అయితే రాజుగారు అన్నారట, సరే అని చెప్పి ఆలోచించారు. ఏం చెయ్యాలి? రాజుగారు ప్రజల డబ్బు ముట్టుకోరు, అది ఆయన ధర్మం, అది ఆయన నీతి, దాన్ని మాత్రం ఆయన తప్పలేరు. కానీ ఏం చెయ్యొచ్చు? దుష్టులైన రాజులు ఉంటారు, లేకపోతే సామంతులు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ధనం తీసుకుని అది వాడుకోవచ్చు అనుకున్నారు. సరే, రాజుగారికి ఎవరు గుర్తొచ్చారట? రావణాసురుడు గుర్తొచ్చాడు. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, లంక ఎలా ఉంటుంది? మొత్తం బంగారంతో కట్టబడి ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర సంపదకేం కొదవలేదు. వెంటనే రాజుగారు తన మంత్రిని పిలిచి అన్నారట, నువ్వు పని చేయవయ్యా, నువ్వు లంకకెళ్ళి ఏం చేస్తావంటే, అక్కడ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, ఇలా ఫలానా చెక్వవేణ మహారాజు గారు ఉన్నారండి, ఆయన 1 మణుగుల బంగారాన్ని తీసుకురమ్మన్నారు అని చెప్పి ఆయన దగ్గర ఆ బంగారాన్ని నువ్వు తీసుకునిరా అని చెప్పారట. చెప్తే ఈ మంత్రి గారు రేవు దాటుకుని లంకకు వెళ్ళి రావణాసురుడిని అడిగారు, మా రాజుగారండి ఇలా పంపారండి, బంగారం అడిగారండి, 1 మణుగుల బంగారాన్ని మాకు ఇవ్వండి మీరు అంటే కప్పంగా చెల్లించండి అని అడిగారు. మరి రావణాసురుడు పరమాహంకారి ఏమన్నాడు? ఆయన మహాజ్ఞానైనా కూడా ఆయన బలశాలి, బలం ఉన్న చోట గర్వం కూడా ఉంటుంది. దీనికి ఒకటి అంటారు, సముద్రం ఉప్పొంగుతూ ఉంటుందట. ఎందుకంటే అందులో ఏముంటాయి? ముత్యాలు ఉంటాయి, మణులుంటాయి, రత్నాలుంటాయి. కాబట్టి అవన్నీ ఉంది కాబట్టి ఉప్పొంగుతూ ఉంటుందని, అలాంటి గంభీరమైన సముద్రం లాంటి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి కప్పంగా డబ్బులు అడిగేసరికి ఆయనకి కోపం వచ్చేసింది. ఆయన అన్నట్ట, భలేవాడివయ్యా, ఎవరో జోకర్ లాగా ఉన్నావు నువ్వు, వెళ్ళిరా, నువ్వు నీ మహారాజును ఆయన అడగడం నువ్వు రావడం అంత పరిహాసంగా ఉంది, ఇదేమన్నా జోక్ అనుకున్నావా అని చెప్పి పంపించేశారు.
పంపించేస్తే మామూలుగా రావణాసురుడు మళ్ళీ సభ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి మండోదరితో అన్నట్ట, అమ్మ మండోదరి, ఇలాగ ఒక ఆయన వచ్చారు, ఎవరో చక్రవేణ మహారాజు గారు పంపించారట, ఆయనేమో నన్ను కప్పం కట్టమని అడిగారట, నేను నవ్వి పంపించేశాను అని చెప్పాడు. అయితే మండోదరి ఏంటి, పరమశక్తివంతురాలు. మన వాళ్ళు అంటారు ఇప్పుడు స్త్రీలు బలహీనులని. స్త్రీలు బలహీనులు కాదు, పురాణాల నుంచి స్త్రీలు పురుషుల కన్నా శక్తివంతులు. ఒక ఉదాహరణ చెప్తాను. త్రిమూర్తులు ఉన్నారు కదా, వాళ్ళ శక్తులు ఎవరు? పార్వతి, సరస్వతి, లక్ష్మి, వీళ్ళందరినీ శక్తి అంటారు. వాళ్ళు లేకపోతే వీళ్ళు ఏం చేశారు? లక్ష్మీదేవి వెళ్ళిపోతే ఆవిడ కోసం స్వామివారు వచ్చి తపస్సు చేశారు. పార్వతీదేవి మంటల్లో దూకితే శివుడు తపస్సు చేశాడు, అలా పొందారు. అలాగే ఏమైంది, అనసూయమాత, ఆవిడేం చేసింది? బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పసిపాపలుగా చేసి వాళ్ళని లాలించింది. అంటే ఏంటి, ఒక స్త్రీ తన పాతివ్రత్యంతో, తన ధర్మవర్తనతోటి ఇంట్లో ఉండే అంత శక్తివంతురాలు కాగలదన్నమాట. అంత శక్తివంతురాలు మండోదరి. ఈయనన్నీ తెలుసు అనుకుంటాడు, కానీ నిజంగా తెలిసిన జ్ఞాని ఆవిడనమాట. ఆవిడేమందిట, చాలా పొరపాటు చేశారండి మీరు, మీకు చక్రవేణ మహారాజు గారి యొక్క మహత్యాన్ని రేపు పొద్దున్న చూపిస్తాను నేను అందిట. సరే, తెల్లారింది. మామూలుగా రాజుగారి ప్రాకారం పైన డాబా మీద ఈవిడ గింజలు చల్లుతోంది, కొన్ని పావురాలు వచ్చాయి తినడానికి. వస్తే అప్పుడేమైంది, రావణాసురుణ్ణి వెంట పెట్టుకుని ఈవిడ డాబా మీదకి వెళ్ళింది. గింజలు జల్లుతుంటే ఆవిడ అందిట, రావణుడి మీద ఆన, మీరు గింజలు ముట్టుకోవద్దు అందిట. పావురాలు ఏం లెక్క చేయలేదు, హాయిగా తింటూ ఉన్నాయి. వెంటనే ఆవిడ అందిట, చూసావు కదా, ఇప్పుడు చూడు అని చెప్పి, చక్రవేణ మహారాజు గారి మీద ఆన, మీరు గింజలు ముట్టుకోవద్దు అందిట. అంటే పావురాలన్నీ తినడం మానేసాయిట వెంటనే. కానీ అందులో ఒక చెవిటి పావురం ఉంది, దానికి వినపడదు పాపం. ఈ మాటలు వినపడక అదొక గింజ తినంగానే తల తెగి కింద పడిపోయింది. అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇది చూసిన తర్వాత రావణాసురుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఏమిటి ఇలా జరుగుతోంది ఏంటి అని. వెంటనే ఆవిడ అన్నదట, చక్రవేణ మహారాజు గారి మీద పెట్టిన ఆనని ఉపసంహరిస్తున్నాను, ఇప్పుడు మీరు గింజలు తినండి అందుట. పావురాలు గింజలు తినసాగాయట. ఇది చూసి రావణాసురుడు ఆశ్చర్యపోయాడు, కానీ ఆయన మహత్యాన్ని అంగీకరించడానికి ఇంకా మనసు ఒప్పుకోలేదు. అందుకని ఏం చేశాడు, అలాగే పంతంగా రాజసభకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి ఈ మంత్రి గారు రేవు దాటి వచ్చారు కదా, చక్రవేణ మహారాజు గారి మంత్రి గారు, ఈయన ఏం చేశాట, ఆయన వెళ్ళిపోమనంగానే వెళ్ళిపోకుండా శుభ్రంగా సముద్రపు ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఇసుకతో లంకా నగరం యొక్క నమూనాని కట్టారు. నమూనాని కట్టి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, నీకు తమాషా చూపిస్తాను రా అన్నట్ట. అంటే రావణాసురుడు అన్నట్ట మనసులో ఒక భయం ఉంది, ఎందుకంటే పొద్దున్న మండోదరి వల్ల జరిగింది తెలుసుకున్నాడు కదా, ఎందుకులే వద్దంటే ఏం గొడవ ఏమో అని చెప్పి మొత్తానికి రాజసభ నుంచి బయలుదేరి సముద్రపు ఒడ్డుకి ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈయన ఏం చేశాట, చక్రవేణ మహారాజు గారి మీద ఆన అని చెప్పి ఆ నమూనాలో ఉన్న తూర్పు వైపు ప్రాకారాలు ఇలా పడగొట్టాడు ఇసుకతో. ఇసుకతో కట్టిన దాన్ని ఇలా అన్నాడు అంతే, తూర్పు వైపు వాటిని. వెంటనే రావణాసురుడి కోటకున్న ప్రాకారాలు కూలిపోయాయి. మళ్ళీ చక్రవేణ మహారాజు గారి మీద ఆన అని చెప్పి పడమర వైపు ఉన్న స్తూపాలు ఉంటే వాటిని ఇలా పడగొట్టాట. పడగొడితే పడమర వైపు ఉన్నవన్నీ పడిపోయాయి. పడిపోయేసరికి వీడికి అమితాశ్చర్యం కలిగింది రావణాసురుడికి. అమ్మో, ఇంత మహిమాన్వితుడితోనా నేను పెట్టుకుంది అని, నాయనా ఇంకేమీ పడగొట్టకు, నువ్వు దయచేసి నాతో రా అని చెప్పి ఆ 1.25 మణుగుల బంగారాన్ని అతనికి ఇచ్చి పంపిస్తాడు. పంపించిన తర్వాత మామూలుగా రేవు దాటుతాడు, మంత్రి వెళ్తాడు, చక్రవేణ మహారాజు గారి దగ్గరికి వెళ్తాడు. మరి ఈ మహారాజు కూడా సామాన్యుడు కాదు కదా, ధర్మం వల్ల అతనికి శక్తి వచ్చి ఉంది. అతను అన్నట్ట, ఓహో తెచ్చావా, ఎలా తెచ్చావో చెప్పు, ఎలా తెచ్చావో చెప్పు అన్నట్టు. అంటే ఎందుకని, తన ఇల్లాలు తెలుసుకోవాలని. అంటే ఆవిడ కూడా పక్కనే ఉందిట, ఇలా వెళ్ళానండి, ఆయన ముందు నిరాకరించారు, ఇలా ఇసుకతోటి మేడ కట్టాను, దాన్ని పడగొట్టాను, పడగొట్టేసరికి రావణాసురుడు హతాశుడయ్యాడు, అప్పుడు నాకు ఈ బంగారాన్ని ఇస్తే నేను తీసుకుని వచ్చాను అని చెప్పాడు. చెప్పేసరికి అప్పుడు ఈ రాణిగారు తన తప్పు తెలుసుకుంది. మన దగ్గర బంగారం లేకపోవచ్చు, విలువైన వస్త్రాలు లేకపోవచ్చు, కానీ మన దగ్గర ధర్మం ఉంది.
ఈ ధర్మం ఏం చేస్తోంది అంటే ప్రపంచం అంతా మాకు పాదాక్రాంతం అయ్యేలాగా చేస్తోంది. కాబట్టి ఈ ధర్మాన్ని నేను వదిలిపెట్టకూడదని మంత్రి గారు నా పొరపాటు క్షమించండి, రాజుగారు నా పొరపాటు క్షమించండి, మొత్తం ఈ బంగారం ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి రావణాసురుడికి ఇచ్చేసిరండి, నాకు అక్కర్లేదు అని చెప్పిందట. ఇది ధర్మం యొక్క మహిమ. మన అసలైన ఆస్తి నా దగ్గర ఉండంగా ఇంకా అవన్నీ ఎందుకు అని అవన్నీ ఎందుకు అని చెప్పేసేసి ఆ శాశ్వత కీర్తినిచ్చే ఆ ధర్మాన్ని ఆశ్రయించుకున్న వాళ్ళకి ఇంత మహిమ వచ్చింది. మహాబలవంతుడైన రావణాసురుణ్ణి కూడా వాళ్ళు ఎదిరించగలిగారు. అక్కడికి వెళ్ళి యుద్ధం చేయలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళుంటూ వాళ్ళ ధర్మబద్ధమైన జీవనం గడుపుతూ చేశారు. కాబట్టి ఇది ధర్మం యొక్క మహిమని తెలియజేసే కథ. అందుకని ధర్మంగా న్యాయంగా ఉండాలి అనేది ఈ కథలోని నీతి. ఫెంటాస్టిక్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ అమ్మా. మరో కథతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. నమస్తే.